అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్? దెన్ ఇట్ విల్ బి మోర్ అథెంటిక్. టీచింగ్ లెర్న్ చాలా అథెంటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఈజీగా స్లైడ్ డౌన్ అయిపోతుంది. చెప్పడము సబ్జెక్ట్ అంటే ఓన్లీ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం మాత్రమేనా, ఇంకేమైనా కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది? అసలు ఓన్లీ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని నేర్చుకోవాలనుకుంటే పిల్లలు స్కూల్కి రానవసరం లేదు. యాక్చువల్లీ ఏఐ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఏఐ కూడా చాలా వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అయిపోయి A+ రావడానికి. బట్ ద స్కిల్స్ దట్ దే హ్యావ్ టు డెవలప్. అంటే ఒకప్పటి టీచర్స్కి ఇప్పుడు 21st జనరేషన్లో ఉన్న ఈ టీచర్స్కి అసలు ఏంటి డిఫరెన్స్? నా వరకు నాకు డిఫరెన్స్ ఏమీ లేదు. టీచింగ్ ఇస్ టీచింగ్, టీచర్ ఇస్ అ టీచర్ విచ్ ఎవర్ జనరేషన్ ఇట్ ఇస్. బట్ ఒక A+B చూస్తే తీసుకున్నారంటే A+B వస్తుంది ఫార్ములా, అందులో నేను వాల్యూస్ పెడతాను, నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ పుట్ ఫార్ములా గెట్ ద ఆన్సర్ కదా. ఇప్పుడు అదైతే వాళ్ళు ఏఐ చూసుకుని నేర్చుకోవచ్చు. బట్ వై షుడ్ దే కమ్ టు దిస్ స్కూల్? వై ఆర్ టీచర్స్ నీడెడ్? అలాగే ఎడ్యుకేషన్ ఎంపవర్ గురించి స్కూల్స్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అనేకంటే కూడా టైం అనేది కన్స్టెంట్ అయిపోయినప్పుడు నా ఓకే 1 2 3 4 5 సిలబస్ కంప్లీట్ చేసేయండి, 6 7 8 9 10 ఓకే నౌ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ, ఇది చేసేసేయండి అని చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో స్టూడెంట్స్ పైన టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే నిజంగా ఉంటుందా ఇన్ఫ్లుయెన్స్ అనేది టీచర్స్ది? తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు జాన్వి టాక్స్. నేను మీ జాహ్నవి. సో ఎడ్యుకేషన్ అనేది కేవలం మార్కుల కోసమే కాదు, ఎడ్యుకేషన్ అనేది మనిషి యొక్క విలువల్ని పెంచడం కోసం అనేది మనందరికీ తెలుసు కదా. ఎస్, ట్రైనింగ్ అనేది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, టీచర్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు దీనిపైనే 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ కరికులంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తి అనే చెప్తాను నేనైతే. సో ఆ పర్సన్ నాగమణి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో అంటే టీచర్స్కి ట్రైనింగా నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్, చాలా అవసరం ఈ సబ్జెక్టు. ఈ వీడియో మనందరికీ బాగా యూజ్ అవుతుంది. సో డీటెయిల్డ్గా అసలు ఏంటనేది టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ చేసేద్దాం నాగమణి గారిని. హలో అండి, నమస్తే. నమస్తే జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఆఫ్టర్ లాంగ్ టైం నిజంగా అంటే మీతో మాట్లాడడం, మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అసలు 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో. ఓకే, ఇంటర్నేషనల్ కరికులంలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ ఎంచుకుంటారు. సో స్పెసిఫిక్గా మీరు టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనే ఫీల్డ్ ఎంచుకోవడం వెనుక మీ మోటో ఏంటి? యాక్చువల్గా 23 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ కరికులం అని మీరు చెప్పారు కదా. చెప్పినప్పుడు నేను ఏం చేశాను, ఆ 23 yearsలో నేను ఏం చేశానని నేను ఒకవేళ ఆలోచించుకుంటే ఇట్ విల్ బి మోస్ట్లీ లైక్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా లర్నింగ్ అనేదే జరుగుతుంటుంది అనమాట. ఎస్పెషలీ ఫర్ మీ అండ్ ఫ్యూ టీమ్ మెంబర్స్ ఇన్ ద స్కూల్. మా మెంటార్ ద్వారా మేము అన్లర్న్ రీలర్న్ ఇదే చేసుకుంటూ వచ్చామన్నమాట యాజ్ ఎ టీచర్. ఓకే. సో ఆఫ్టర్ 23 years నాకు ఒక చిన్న స్పార్క్ ఏమొచ్చిందంటే, ఓకే నేను ఇంత లర్న్ చేశాను, ఇంత నేర్చుకున్నాను నేను మా మెంటార్స్ దగ్గర నుంచి. నేను నాకున్న నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ని ఏ విధంగా నేను స్ప్రెడ్ చేయాలి టీచర్స్కి, అండ్ విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ నౌ. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ అ టీచర్. అవును. ఓకే. సో ఒక టీచర్గా నేను క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నానంటే నేను ఏ విధంగా నన్ను నేను ఎక్విప్ చేసుకోవాలి, ఏ విధంగా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి, ఏ విధంగా నా ఎమోషనల్ బ్యాలెన్స్ నేను కాన్స్టెంట్గా పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టీచర్కి. ఎందుకంటే ఒక టీచర్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 25 different మైండ్స్ని డీల్ చేస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని మైండ్స్ ఉంటాయి కాబట్టి యూనిక్నెస్ అనేది ప్రతి క్లాస్ రూమ్లో ఉంటుంది. సో ఒక టీచర్ తన ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ కాకుండా తనకున్న నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ని ఏ విధంగా పిల్లలకి రీచ్ అయ్యేలాగా టీచ్ చేయాలి. And at the same time she has to keep her own motivation to herself.
ఎస్. సో మైండ్ టు మైండ్ అనేది ఆ స్పార్క్తో స్టార్ట్ అయిందనమాట. సో మోర్ దాన్ దాట్ మై మామ్ ఇస్ అ టీచర్. ఓ దట్స్ గ్రేట్. సో అది అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఒక మోటివేషన్ అని కూడా చెప్పొచ్చు నేను. సో షీఈ్ నో మోర్ రైట్ నౌ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ షీ వాజ్ దేర్ నేను చెప్పేదాన్ని అనమాట అమ్మకి, అమ్మ నాకు ఇది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే. సో బికాస్ షీ ఈజ్ అ టీచర్, షీ వర్క్డ్ యాజ్ అ టీచర్, దానికి ఇన్ అండ్ అవుట్ తెలుసు. సో నువ్వు ఏమైనా టీచర్స్కి చేస్తే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. మనం దేని గురించి కాదు, ఓన్లీ టీచర్స్ ట్రైనింగ్ గురించి ఆలోచించు. ఈ మోటివేషన్ అక్కడి నుంచి కూడా అమ్మ దగ్గర నుంచి వచ్చిన మోటివేషన్. సో అంటే ముందే టీచర్ అవ్వాలనుకున్నప్పుడు కూడా అది కూడా అమ్మ ప్రోత్సాహమేనా? యాక్చువల్గా టీచర్ అవ్వాలని నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేబీ మా పిల్లలకు చెప్తూ నేను ఇంట్లో వాళ్ళకి టీచ్ చేస్తూ డిఫరెంట్గా టీచ్ చేస్తే పిల్లలు డిఫరెంట్గా నేర్చుకుంటారు. అండ్ వై షుడ్ ఐ యాక్చువల్లీ యునో కన్ఫైన్ మై సెల్ఫ్ టు మై ఓన్ కిడ్స్ అనే ఒక థాట్ ఉండే నాకు. సో వాళ్ళని పంపిస్తూ వాళ్ళతో పాటు వెళ్ళి స్కూల్కి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళు నాతో షేర్ చేసుకుంటే, నేనేం నేర్చుకున్నానో వాళ్ళతో నేను షేర్ చేసుకునేదాన్ని అనమాట. సో దట్ ఆల్సో ఇస్ పిల్లల కోసం స్టార్ట్ అయింది మీ జర్నీ. సో పిల్లల కోసం స్టార్ట్ అయింది అంటే యూజువల్లీ అందరు అనుకుంటారు టీచర్స్కి ఇవన్నీ నిజంగా ట్రైనింగ్ అవసరము, వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఎవరు అనుకోరు. చాలా రేర్. నిజంగా అవసరం, ఎంత అవసరం దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో. యా, సో బేసిక్గా ఏమవుతుందంటే రైట్ నౌ నేను ఒక కన్సల్టెంట్ రోల్లో ఉన్నాను. సో కన్సల్టెంట్ రోల్లో ఉన్నప్పుడు ఎవ్రీ డే ఈజ్ ఛాలెంజింగ్ అనమాట. మేము స్కూల్కి వెళ్ళడము, మేనేజ్మెంట్తో మాట్లాడడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము హౌ ఇంపార్టెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఈజ్ అనేది నాకు కూడా ఒక ఛాలెంజ్ యాక్చువల్గా. టీచర్స్కి ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 25 యూనిక్ మైండ్స్తో వాళ్ళు డీల్ చేస్తారు వెళ్ళి. అలా డీల్ చేసినప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ 25x2 ఉండాలి, డబల్ ద టైం ఉండాలి. ఎందుకంటే పిల్లలు చాలా ఫాస్ట్గా ఎలా అంటే, వాళ్ళు ఇప్పుడు ఏఐ తీసుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక వర్క్ షీట్ ఇంటికి వెళ్ళి నేను ఏఐకి ఇచ్చేస్తే ఒక ప్రాంప్ట్ ఏఐ ఇచ్చేస్తుంది నాకు. వై షుడ్ ఐ, వేర్ ఇస్ ద నీడ్ ఫర్ అ టీచర్ అనుకుంటారు. వై షుడ్ ఐ సిట్ ఇన్ అ క్లాస్, వై షుడ్ ఐ లెర్న్ ఎ లాంగ్వేజ్ వెన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, నాకు తెలుగు ఎందుకు, నాకు అవసరం లేదు, ఇట్లా అడిగిన పిల్లలు కూడా ఉన్నారనమాట. సో దెన్ టు మేకప్ ద ద కన్సిస్టెన్సీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఎలా టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. టీచింగ్ అండ్ లెర్నింగ్ని వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే టీచర్ ట్రైనింగ్ అనేది చాలా కన్సిస్టెంట్గా అవ్వాలి. జనరల్గా స్కూల్స్ ఏమనుకుంటారంటే, ఓకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో జూన్లో ఒక 1 వీక్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టేస్తాము, సో వీ విల్ కాల్ డిఫరెంట్ ట్రైనర్స్ అండ్ దెన్ మేము ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేసుకుంటాము అని అనుకుంటారు జనరల్లీ. బట్ నేను హ్యాండిల్ చేస్తున్న స్కూల్స్లో ఫార్చునేట్లీ నేను చెప్పాను అనమాట వాళ్ళకి, హౌ ఇస్ ఇట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక టర్మ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆర్ దే ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్, ఆర్ ద టీచర్స్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్ అనేది మేనేజ్మెంట్కి అర్థం కావాలి. సో ఎవ్రీ టర్మ్లో కొన్ని ట్రైనింగ్ సెషన్స్ అరేంజ్ చేసుకుంటే స్కూల్స్, దెన్ ఇట్ విల్ బి మోర్ అథెంటిక్. టీచింగ్ అండ్ లెర్నింగ్ చాలా అథెంటిక్గా వెళ్ళిపోతుంది అండ్ ఇట్ ఈస్ లైక్ ఈజీగా స్లైడ్ డౌన్ అయిపోతుంటుంది అనమాట. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒక టీచర్ స్టూడెంట్కి చెప్పడము సబ్జెక్ట్ అంటే ఓన్లీ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం మాత్రమేనా, ఇంకేమైనా కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుందంటారు? అసలు ఓన్లీ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని నేర్చుకోవాలనుకుంటే పిల్లలు స్కూల్కి రానవసరం లేదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, గుర్తుపెట్టుకోండి. సో దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అరౌండ్ దెమ్. ఇప్పుడు ఏఐ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏఐ ఒకటి చాలు వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అయిపోయి A+ రావడానికి. బట్ ద స్కిల్స్ దట్ దే హ్యావ్ టు డెవలప్. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అని అంటే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రజెంట్ చేయగలరు అనేది ఒక స్కిల్. సో ఆ స్కిల్ని వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది టీచర్స్ అవసరం అక్కడ ఉంటుంది వాళ్ళకి. సో దెన్ వాళ్ళు ఆ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక A+B² తీసుకున్నారు అనుకోండి. A+B² అనేది ఒక ఫార్ములా. అందులో నేను వాల్యూస్ పెడతాను, నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ పుట్ ద ఫార్ములా, గెట్ ద ఆన్సర్ కదా. ఇప్పుడు అదైతే వాళ్ళు ఏఐ నుంచి కూడా నేర్చుకోవచ్చు. బట్ వై షుడ్ దే కమ్ టు ది స్కూల్, వై ఆర్ టీచర్స్ నీడెడ్? ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏఐ విల్ నాట్ గివ్ దట్ ఎమోషనల్ కనెక్ట్ టు దెమ్.
ఎస్. ఓకే, సో ఎప్పుడైతే ఒక పర్సన్ ముందు నించొని ఓకే యు ఆర్ డూయింగ్ దిస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అనే ఒక ప్యాట్ పిల్లలకి ఇచ్చాము అంటే దట్ బికమ్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్, దట్ బికమ్స్ అ మోటివేషన్ ఫర్ దెమ్. దట్ ఈస్ వన్ పాయింట్. Motivation is very very important, whether it is a teacher or a student. Yes. Okay, so ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి వెళ్తుందో వాళ్ళకి ఆ సక్సెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. స్టూడెంట్స్ కూడా బాగా చదువుతున్నప్పుడు టీచర్కి కూడా నేను నేర్పించాను అన్న ఒక సక్సెస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఒక గ్రేడ్ 7 స్టూడెంట్స్కి ఒక సెక్షన్కి నేను హిస్టరీ టీచ్ చేశాను. హిస్టరీ టీచ్ చేసినప్పుడు అప్పటి వరకు కూడా వాళ్ళకి హిస్టరీ దిస్ you're not interested in boring that. It's very boring అనేది ఒక థాట్ ఉంది వాళ్ళకి పిల్లలకి. సో విత్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ ద క్లాస్ రూమ్, బిలీవ్ మీ జాన్వి, at the end of the year all the students అనమాట, you're not leaving one student also behind. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మ్యామ్ హిస్టరీ ఇంత ఇంట్రెస్టింగ్గా మనం నేర్చుకోవచ్చా, and we will spread the same thing to our juniors అని చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు నాకు. సో దట్ కమ్స్ ఫ్రమ్ ఎ టీచర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటారు కదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అనేవారు మ్యాథ్స్ చాలా కష్టమైన సబ్జెక్ట్, సేమ్ మ్యాథ్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. ఇప్పుడు టీచర్ రైట్ మోటివేషన్ ఇచ్చినప్పుడు సో అది ఎంత ఈజీయో అంత కష్టం, ఓన్లీ చేంజ్ అయిపోతుంటే టీచర్ వల్ల. అంటే ఒకప్పటి టీచర్స్కి ఇప్పుడు 21st జనరేషన్లో ఉన్న ఈ టీచర్స్కి అసలు ఏంటి డిఫరెన్స్? నా వరకు నాకు డిఫరెన్స్ ఏమీ లేదు. టీచింగ్ ఇస్ టీచింగ్, టీచర్ ఇస్ అ టీచర్ విచ్ ఎవర్ జనరేషన్ ఇట్ ఇస్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో టీచర్స్ స్టూడెంట్స్ చేంజ్ అయ్యారు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. స్టూడెంట్స్ చేంజ్ అయ్యారు అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళకున్న గ్రాస్పింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళకున్న క్విక్ లెర్నింగ్ కానీ, వాళ్ళకున్న క్వశ్చనింగ్ స్కిల్స్ కానీ, వై అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్, వై షుడ్ ఐ డూ దిస్, ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దిస్ హౌ షుడ్ ఐ డూ దిస్, వై షుడ్ ఐ డెవలప్ దిస్ స్కిల్. ఇప్పుడు నేను చెప్పినట్టు వై షుడ్ ఐ లెర్న్ తెలుగు అట్ ఆల్ వెన్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు అట్ హోమ్, మై పేరెంట్స్ themselves are speaking in English కదా. సచ్ సింపుల్ థింగ్స్ ఆల్సో స్టూడెంట్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. అసలు ఆనెస్ట్గా మాట్లాడుకోవాలి అనుకుంటే స్టూడెంట్ మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడు టీచర్స్ ఆల్సో షుడ్ యునో, దట్ ఈస్ వాట్ ఈస్ మైండ్ టు మైండ్ డూయింగ్ రైట్ నౌ. టీచర్స్ ఏ విధంగా ఎక్విప్ చేసుకొని వాళ్ళని ప్రజెంట్ చేసుకోగలరు పిల్లల ముందు. టీచర్స్ అయితే చేంజ్ అవ్వలేదు జాన్వి, ఫార్ షూర్. ఎందుకంటే ఆ ప్యాషన్ అనేది కానీ, వాళ్ళ మోటివేషన్ అనేది కానీ ఇట్ రిమైన్ సేమ్. ఎందుకంటే నేను 20 years బ్యాక్ నేను టీచర్గానే ఎంటర్ అయ్యాను, 23 years బ్యాక్ నేను టీచర్గానే ఎంటర్ అయ్యాను. బట్ ద వే ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్ టు ద స్టూడెంట్, వెదర్ ఇట్ ఇస్ గ్రేడ్ 4 స్టూడెంట్ కానివ్వండి, గ్రేడ్ 8 స్టూడెంట్ కానివ్వండి. ఒకప్పుడు పిల్లలు అంటే మనమే ఏం చెప్తే అది వినేవాళ్ళం, ఎక్కువ క్వశ్చన్ చేసేది ఉండేది కాదు, వేరేలా ఉండేది. ఇప్పుడు ప్రతిదీ క్వశ్చనింగ్ అయిపోతుంది. అంటే అప్పుడు కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు, క్వశ్చన్ చెయ్యకూడదు అనే ఎన్వైరన్మెంట్ లేకుండా అప్పుడు నేను చేసిన స్కూల్స్లో. బట్ యాజ్ యూ సెడ్ క్వశ్చనింగ్ ఎన్వైరన్మెంట్ తక్కువ ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే పిల్లలకి దే హ్యావ్ దట్ లిబర్టీ టు క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలన్నా కుతూహలం ఎక్కువైపోయింది వాళ్ళకి, ఆ క్యూరియాసిటీ చాలా చాలా ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వన్ డిఫరెన్స్ దట్ ఐ ఫౌండ్. అలాగే ఎడ్యుకేషన్ ఎంపవర్ గురించి స్కూల్స్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అనే కంటే కూడా లెట్స్ కాల్ ఇట్ యాజ్ టీచర్ ఎంపవర్మెంట్. ఓకే, సో టీచర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు బి వాల్యూడ్ అనిపిస్తుంది నాకు. those schools are working a lot on hearing to the teachers. అక్కడ ఏమైపోతుందంటే టీచర్స్కి ఫాలోవర్స్ అని అనిపిస్తే, ఒకవేళ నేను ఫాలో అవుతున్నాను ఎవరన్నా అనిపిస్తే వాళ్ళ క్రియేటివిటీ బయటికి రాదు. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని అనుకుంటే they feel that they have that liberty to innovate. Okay, టీచరే. Okay, so the schools nowadays especially teachers ka freedom ఇస్తున్నారు. It's not like they are not followers now. They are implementers, they are innovators, they are creating their own content, they are creating their own ఏంటంటే ఒక క్లాస్ రూమ్ సినారియో వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, ఇన్నోవేట్ చేసుకుంటూ. దిస్ హ్యాస్ టు బీ కన్సిస్టెంట్లీ టేకెన్ ఫార్వర్డ్ అని దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఎప్పుడు తీసుకెళ్ళగలరు వాళ్ళు? వెన్
when the schools give that kind of liberty, when the schools give that kind of ఆ స్వాతంత్రం అనేది వాళ్ళకి ఇస్తే టీచర్స్కి, they will also own the organization, they will also own the curriculum, they will own their own classrooms. Yeah, స్కూల్స్ ఇస్తున్నాయా ప్రెసెంట్ అంత? most of the schools are, you know, striving for that అని చెప్పాలి. ఎందుకంటే they know, but at the end of the day what happens is వాళ్ళకి టైం అనేది ఒక కన్స్ట్రెంట్ అయిపోతుంది. టైం అనేది కన్స్ట్రెంట్ అయిపోయినప్పుడు నా ఓకే 1 2 3 4 5 సిలబస్ కంప్లీట్ చేసేయండి, 6 7 8 9 10 ఓకే నౌ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ, ఇది చేసేసేయండి అని చెప్పాల్సి వస్తుంది బై ఫోర్స్. ఎందుకు అలా? సో దాని నుంచి చేంజ్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? దాని నుంచి చేంజ్ అవ్వాలి అంటే స్కూల్స్ రియలీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఒక మల్టీ టాస్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంది జాహ్నవి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు టీచర్స్కి మీరు ఓకే దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ అని కొన్ని పాయింట్స్ ఇవ్వండి. 1 to 10 పాయింట్స్ ఉంటే 1 to 5 పాయింట్స్ ఇవ్వండి. ఇచ్చి చెక్ చేయండి వెదర్ దే ఆర్ యునో అచీవింగ్ దోస్ 5 పాయింట్స్ ఆర్ నాట్. అప్పుడు మీరు ఒక నీడ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది మేనేజ్మెంట్కును టీచర్స్కి మధ్యలో ఒక నీడ్ అనాలిసిస్ జరుగుతుంది. అక్కడ 5 పాయింట్స్ ఏమన్నా గ్యాప్ ఉంది అంటే then you need to, you know, relook at the trainings that you are giving to the teachers. Okay, and then 6 to 10 ఇవ్వండి. సో ఎప్పుడైనా కూడా this is what I believe in as an educator, as a person who headed the institutions. What I used to do is I used to give short term goals to the teachers. చేసిన తర్వాత I used to pat them. Okay, that is one part of it. And nowadays what I am observing is teachers have too many tasks to do. అక్కడ వస్తుంది టైం కన్స్ట్రెంట్. ఆ టాస్క్స్ అనేవి లిమిట్ చేసుకుంటే టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ద స్కూల్స్ క్యాన్ డూ, లిమిట్ చేసుకుంటే మాత్రము ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ యునో స్పేస్ ఫర్ ద టీచర్స్ అండ్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్ టు లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యూచువల్ లర్నింగ్. అంటే అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దానికోసం ఏమైనా ట్రిక్స్ ఉంటాయా టీచర్స్ కోసం? టీచర్స్ కోసం అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద స్కూల్స్ అండ్ ద స్కూల్స్ మేనేజ్మెంట్. Right now we cannot talk about it, but టీచర్స్ వరకు అయితే వాళ్ళు ప్లాన్డ్గా వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఒక లెసన్ ప్లాన్ చేశారు, ఒక కాంటెంట్ డెవలప్ చేసుకున్నారు, ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్ళగలుగుతున్నారా లేదా, టు వాట్ ఎక్స్టెంట్ అంటే మనము 100% ఎగ్జిక్యూట్ చేయాలని ఎవరు అనుకోరు. 60% ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేటర్. ఓకే, ఆ 60% ఎగ్జిక్యూషన్లోనే కొన్ని గ్యాప్స్ ఉంటాయి జనరల్లీ. ఆ గ్యాప్స్ స్కూల్ ఐడెంటిఫై చేసుకోగలగాలి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? ఓకే, సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నాది యాక్చువల్గా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను నేను లాంగ్ బ్యాక్. ఒక బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను. సో అప్పట్లో ఏంటంటే లాంగ్ బ్యాక్ అంటే దిస్ 10 years బ్యాక్ 12 years బ్యాక్ అనమాట. సో స్టార్ట్ చేసుకున్నప్పుడు స్కూల్స్ యూస్ టు కమ్ అప్ విత్ మాది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి వాళ్ళు what do you call పబ్లిష్ చేసుకున్నారు, ఆర్ దే టైటిల్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. దెన్ ఐ యూస్ టు ఆస్క్ మై సెల్ఫ్ యునో లైక్ వాట్ ఈస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనలిజం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అదొక కాన్సెప్టా లేకపోతే అదొక బ్రాండా అని నేను యాక్చువల్గా అనలైజ్ చేసుకున్నాను. బట్ దిస్ అనాలిసిస్ అగైన్ కమ్ ఫ్రమ్ మై మెంటార్స్. ఐ గివ్ ద క్రెడిట్ టు మై మెంటార్స్ ఓన్లీ. ఎందుకంటే ఇది నాకు వచ్చిన ఐడియా కాదు, నాకు వచ్చిన థాట్ అనాలి. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ టు డ్రా లైన్ బిట్వీన్ ద బ్రాండ్ కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ద కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్నేషనలిజం, అయితే నేను ఎక్కువ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు schools came up with AC classrooms, AC buses, all these things kada. According to me that is not internationalism. Internationalism ante నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా నీ టాస్క్స్ నువ్వు కంప్లీట్ చేసుకుంటున్నావు, అదే రెస్పెక్ట్తో నువ్వు ఇఫ్ యువర్ ఓన్ క్లాస్మేట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద కాన్సెప్ట్, నువ్వు అది టాలరెంట్గా నువ్వు తనకి గైడ్ చేయగలుగుతున్నావా, బికాస్ యూ నో దట్ కాన్సెప్ట్. టాలరెన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను జడ్జ్ చేయను. సో నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను అని అంటే వెదర్ ఐఎమ్ టాకింగ్ గుడ్ ఆర్ నాట్, నన్ను ఎవరైనా జడ్జ్ చేస్తుంటే దెన్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ యునో వాళ్ళకి ఆ థాట్ లేదు, ఆ కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకి అని అనుకుంటాను నేను. ఇప్పుడు నన్ను ఎవరు నేను మిమ్మల్ని జడ్జ్ చేయలేదు అనుకోండి,
then I consider that as international thought. Oh. Okay, so AC classrooms, AC buses, those are not international for me. International for me is how am I leading a principled life as an educator. International is for me how tolerant I am towards others' differences. Yes. ఓకే, ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి మీలో, నాలో, వాళ్ళలో అందరిలో డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ am I tolerant towards those differences? నేను జడ్జ్ చేయకూడదు వాళ్ళని అనేది నాలో నేను డెవలప్ చేసుకున్నాను కాన్సెప్ట్ కింద. నేను లెర్న్ చేశాను నా మెంటర్స్ దగ్గర నుంచి. అది ఇంటర్నేషనలిజం. ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్ళిపోయామంటే స్కూల్స్ యాక్చువల్లీ షుడ్ టాక్ అబౌట్ ఇంటర్నేషనలిజం యాజ్ అ కాన్సెప్ట్ మోర్ దాన్ యాజ్ అ బ్రాండ్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో స్టూడెంట్స్ పైన టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే నిజంగా ఉంటుందా ఇన్ఫ్లుయెన్స్ అనేది టీచర్స్ది? తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేస్తుందా, టీచర్స్ని రీప్లేస్ చేస్తుందా, రోబోట్స్ వస్తాయా టీచింగ్కి అని అని చాలా టాక్ జరుగుతోంది బయట. బట్ వాట్ ఐ బిలీవ్ యాజ్ అన్ ఎడ్యుకేటర్, వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ teachers can't be replaced. That is a dotted statement from my side as an educationist. And influence అని మీరు అడిగినప్పుడు నేను ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను. జనరలీ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లింక్డ్ఇన్లో చాలా యాక్టివ్గా ఉంటాను. సో వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ బ్రౌజింగ్ త్రూ ద పోస్ట్స్ దట్ ఆర్ షేర్డ్, నాకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తే కౌశిక్ అని రాస్తుంది దాని మీద. అదే ఎవరి కౌశిక్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ. సో ఆ మెసేజ్ ఎవరు కౌశిక్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను ఆ పేజ్, మెసేజ్ ఓపెన్ చేశాను. మెసేజ్ ఓపెన్ చేసేయగానే హాయ్ మణి మ్యామ్ అని ఉంది. అయితే ఎవరు అని నేను, దేర్ వాజ్ అ బిగ్ టెక్స్ట్ అనమాట, లాంగ్ టెక్స్ట్ ఉంది ఒకటి. అది ఎవరని చెప్పి నేను చదవడం స్టార్ట్ చేస్తే, ఆ అబ్బాయి 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను అతని క్లాస్ టీచర్ని. ఓకే, సో I took some time to recollect, but వెంటనే within half a minute, not more than that, I could recollect his name, and then what he has done in the classroom also I could recollect. So ఇది మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టూడెంట్స్, బట్ ఆల్సో స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు క్లాస్లో, వాళ్ళు ఏ విధంగా అల్లరి చేసేవాళ్ళు, అవన్నీ కూడా గుర్తుంటాయి, మాకు కూడా గుర్తుంటాయి యాజ్ ఎడ్యుకేటర్స్. So not more than half a minute I could recollect that he is Kaushik. నేను అబ్బాయిని the young scientist of the school అని పిలిచేదాన్ని. So this Kaushik used to come up with so many new ideas అన్నమాట, ఇన్నోవేషన్స్ తో వచ్చేవాడు అనమాట ముందుకి. సో నేను అడిగాను అబ్బాయిని, are you the Kaushik that who is my young scientist అని అడిగాను. అడిగితే దెన్ హీ వాజ్ లైక్ ఎస్ మ్యామ్, ఎస్ మణి మ్యామ్. నేను ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అవన్నీ అడగడం స్టార్ట్ చేయగానే, మ్యామ్ ఐఎమ్ ఇన్ ద US నౌ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సో అండ్ సో కంపెనీ, ఐ స్టిల్ రిమెంబర్ ద టాక్స్ దట్ వీ యూస్ టు హ్యావ్ ఇన్ ద స్కూల్. ఎప్పుడు వాడు 4th క్లాస్లో ఉన్నప్పుడు. ఐ థింక్ హీ మైట్ బి అరౌండ్ 23, 24. అసలు ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. ఇప్పుడు కూడా నేను చెప్తుంటే కూడా అతను అన్ని గుర్తుపెట్టుకున్నాడా. హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మ్యామ్ మనం ఇది చేసేవాళ్ళము, సెంట్రల్ లాన్ లో యూ అనౌన్స్డ్ దట్ ఐఎమ్ యువర్ యంగ్ సైంటిస్ట్. సో ఐ డోంట్ థింక్ మోర్ దాన్ దిస్ ఎనీ explanation or any discussion is required for how teachers influence the students. Yes. It's very, very, emotional for a teacher when students come and, మాకు చెప్తారనమాట, ఇలా మ్యామ్ మీరు అప్పుడు నాకు టీచ్ చేశారు, మీరు absolutely. And this is one example that you can take of how the teachers influence the students. Not only this, my own influence also I can tell you. Yes. ఇప్పుడు నాకు మ్యాథ్ అంటే చాలా భయం ఉండేది అనమాట. ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ విత్ ఇట్. మై మ్యాథ్ టీచర్ భ్రమరాంబ గారు అనమాట. సో ఆవిడ నాకు మ్యాథ్ చెప్పినప్పుడు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు. సో ఒక్కటే ఒకసారి when I was in grade 7 she gave a nice tight slap. Okay, in those days. Okay, I'm not having any complaints against it, but it has actually molded me. అది కావాలి, అవసరం మనిషికి. ఇప్పుడు కొడుతుంటే తిడుతున్నారు కానీ and my mom was a math teacher. Oh. And I didn't used to do math well, but I used to speak a lot. I used to have that kind of public speaking skills and all.
ఆ ఒక్క స్లాప్ నా గ్రాడ్యుయేషన్లో నా మ్యాథ్ పేపర్ 4లో 148/150 వచ్చి రావడానికి నాకు ఉపయోగపడింది. సో హౌ షుడ్ ఐ స్టడీ, హౌ షుడ్ ఐ ప్రాక్టీస్? Math is all about practice and understanding the concept. That's it. That is the influence that teachers have on the students. So influence anedi it doesn't depend on the students, depends on the teachers. Ippudu kontamandi teachers కొన్ని scenarios lo chusinapudu they are very harsh, unfortunately. అట్లాంటి టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, వాళ్ళని చూసి అందరి మీద అదే ఒపీనియన్ ఏర్పడుతుంది. బట్ ఇట్ గివ్స్ ఎ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద స్టూడెంట్స్. సో ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్ వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో హౌ షుడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ బి అనేది టీచర్ డిసైడ్ చేసుకోవాలి. సో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా టాపిక్స్ గుర్తొస్తున్నాయి, ఇంకా చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఐ థాట్ ఇంకొక వీడియో అయితే మీతో ఖచ్చితంగా నేను చేయాలి. సో డెఫినెట్లీ. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్. సో రీసెంట్గా మీరు మైండ్ టు మైండ్ ప్రోగ్రామ్ కొత్తది స్టార్ట్ చేశారు కదా, అది విన్నా నేను. ఒకసారి ప్రోగ్రామ్ గురించి కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. Sure. So recently we started a very interesting program and we call it as Co-Reading Studios. Co-Reading Studios lo actually మేము ఏం చేస్తామంటే it's an interesting reading program. సో ఇప్పుడు ఏంటి పిల్లలు దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద స్క్రీన్స్ కదా. ఇప్పుడు ఏదైనా బుక్ చదవాలనుకున్నా కూడా దే ఆర్ స్విచింగ్ ఆన్ ద స్క్రీన్స్ అండ్ దెన్ దే ఆర్ హ్యావింగ్ అ రీడ్ ఆన్ దాట్, విచ్ ఇస్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్. స్కూల్స్ లైబ్రరీస్ ఎంత వైబ్రెంట్గా ఉండాలి, ఓకే, ఎంత నాలెడ్జ్ షేరింగ్గా ఉండాలి, ఎంత యునో మ్యూచువల్ టాక్ అవ్వాలి అంటే లైబ్రరీస్ షుడ్ నాట్ బి యునో ఆ బీ సైలెంట్ బోర్డ్ ఉండకూడదు. అకార్డింగ్ టు మీ సైలెంట్ కాదా వైలెంట్ అని విన్నది కరెక్టే విన్నానా? ఇట్స్ నాట్ బీ సైలెంట్ దీస్ డేస్. సో ఇట్స్ లైక్ the concept that we have come up with, the school libraries have to be removing the be silent boards. There is always a buzz that should happen in the libraries, which is positively influencing the students. వాళ్ళు బుక్స్ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు క్యారెక్టర్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఒక రివ్యూ రాస్తున్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా మా ప్రోగ్రామ్స్ అనమాట. ఆ రీడింగ్ ప్రోగ్రాంలో కో-రీడింగ్ స్టూడియోస్ కింద వచ్చే రీడింగ్ ప్రోగ్రాంలో ఇవన్నీ మా స్ట్రాటజీస్ అనమాట. సో వన్ పాయింట్ దట్ మోటివేటెడ్ అస్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్, నేను వన్ ఆఫ్ ది స్కూల్స్ నేను వెళ్ళినప్పుడు ద లైబ్రరీన్ వాజ్ సిట్టింగ్ దేర్, okay, and then students were asked to come in a line. Okay, come in a line, go to the shelves, pick the books, go back to the places, sit quietly, read, close, put the books back and then go back to the class. This is something which made me think about co-reading studios. Okay, so జనరల్గా మనం ఏం జడ్జ్ చేస్తామంటే పిల్లలకి ఇప్పుడు బుక్స్, ఫిజికల్ బుక్స్ పట్టుకొని చదివి అది ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు స్క్రీన్స్ వచ్చేసాయి కదా. సో దిస్ స్టేట్మెంట్ ఇస్, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. సో కో-రీడింగ్ స్టూడియోస్ స్టార్ట్ చేయడానికి కూడా అది నేను చెప్పినట్టు ఒక లైన్లో రావడము వెళ్ళిపోవడము అనేది కాకుండా పిల్లలకి ఆ ఫిజికల్ కాపీ అనేది హోల్డ్ చేసి వాళ్ళు చదివితే బుక్ ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఒక క్యారెక్టర్ని చూసి వాళ్ళు ఆ క్యారెక్టర్ గురించి చదువుతున్నప్పుడు, ఆ స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ నేను చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ గురించి చదువుతున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అయిపోతారు జనరల్లీ. ఓకే, సో వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా అయితే థింక్ చేస్తుందో ఆ క్యారెక్టర్లా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. చంద్రముఖిలా మారింది. సో దట్ అకార్డింగ్ టు మీ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వాళ్ళు అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో స్టోరీస్ లిటరసీ అనేది, స్టోరీస్ అనేవి, బుక్స్ అనేవి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంగ్లీష్. ఓకే, అది మ్యాథ్ డెవలప్ చేస్తుంది, సైన్స్ థింకింగ్ డెవలప్ చేస్తుంది. సో మ్యాథ్లో కూడా చిన్న చిన్న స్టోరీస్ రాయగలరు పిల్లలు, సైన్స్లో కూడా చిన్న చిన్న స్టోరీస్ రాసుకోగలరు. అది చెప్పాం కదా, A+B² = సంథింగ్ అనేది పుట్ ద ఫార్ములా గెట్ ద ఆన్సర్ కానే కాదు మ్యాథ్ ఎప్పుడు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మ్యాథ్ నేను ఏ విధంగా స్టోరీ లాగా ఆలోచించగలను, మ్యాథ్ ఏ విధంగా నేను ఒక ఆర్ట్ లాగా ఆలోచించగలను అని కో-రీడింగ్ స్టూడియోస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట స్కూల్స్కి. సైన్స్ ఏ విధంగా ఒక స్టోరీ లాగా ఆలోచించుకోగలను, సైన్స్లో నేను క్యారెక్టర్స్ పెట్టగలనా, ఆ క్యారెక్టర్స్ నేను అనలైజ్ చేయగలనా అని ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలనేది కో-రీడింగ్ స్టూడియోస్
వాళ్ళకి స్కూల్స్కి అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. ఓకే. Yeah. సో దాని రిలేటెడ్ ఇది చాలా దాని related ఇంపార్టెంట్, ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. Yes. చెప్తుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో డెఫినెట్గా అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మనిషిని నడిపిస్తున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అండ్ మీరు మాట్లాడుతూ ఉంటే నాకే అంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా వినాలి, ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని. నాకు తెలిసి మీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా లక్కీ. ఐఎమ్ సో హ్యాపీ. so much. సో Yeah. ఇది ఇంటర్వ్యూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. Yeah, సో same డెఫినెట్గా వేరే ఇంటర్వ్యూలో ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా మాట్లాడేసుకుందాం. తప్పకుండా. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మనీ మ్యామ్. థ్యాంక్ యూ జాహ్నవి, నమస్తే. ఎస్, చూసారు కదండి. సో ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నిజంగా. అంటే నాకు తెలిసి మనీ మ్యామ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సో ఇది మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. సో ఇంకా అసలు అంటే బేసిక్ లెవెల్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మనీ మ్యామ్తోనే మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో. ఓకే, అంతవరకు కీప్ వాచింగ్ జాన్వీ టాక్స్ 2.0. మనీ మ్యామ్ స్టూడెంట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Yes. ఓకే, ఎస్, నమస్తే.